కర్రల మీద పట్టుకెళ్ళి తీసుకెళ్లి దహించేస్తే వాడిలో ఉన్న జీవుడే పైకి లేచి ఒక్కడు నిలబడి ఏడుస్తుంటే ప్రదోషవేళ అయిపోయిన తర్వాత కొడుకు కూడా పక్కన లేకుండా అందరూ ఇంటికి వెళ్ళిపోతే అయ్యో నాదనుకున్న ఈ శరీరం కూడా కాలిపోయిందని ఏడుస్తుంటే చచ్చిపోయిన వాడు ఇంకొక మాట చచ్చిపోకుండా ఉండడానికి ఓదార్చడానికి నాన్నవాడు ఒక్కడక్కడ ఉండడని నేనున్నాను పార్వతి ఏం చెప్పాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో. అంతటి ఉదారుడు నీకు తెలియదా? ప్రజాపతివి, నీ తండ్రి బ్రహ్మగారు కోరితే కదా అక్కడ ఉంటున్నాడు తప్ప ఆయనకి చేతకాక కైలాసం ఉన్నవాడు అక్కడ ఉంటున్నది. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావుట శంకరుడి గురించి. పరగచితాస్తి భస్మర కపాల జటాధురుడున్ పరేత భూనికేతనుండు పిశాచయుక్తుడని శర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నువ్వు తప్ప అలా ఎవరు మాట్లాడరు. మరి అమ్మ ఆ సరోజ గర్భుడు అమ్మహాత్ము చరణ సరోజ లేశములన్ సమ్మతి దల్పరె మస్తకంబులన్. నిన్ను కన్న తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారంతటి వాడు ఆ మహాత్ముని యొక్క పాదములకు అంటుకున్నటువంటి ధూళి తీసి 4 శిరస్సుల మీద 4 కిరీటముల మీద చల్లుకుంటున్నాడే. మరి నిన్ను కన్న తండ్రికే అంత గౌరవం ఉంటే నువ్వెలా శంకరుడి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు? నిరీశ్వరయాగం ఎందుకు చేస్తున్నావు? శివుడికి హవిస్సు లేకుండా యజ్ఞం చెయ్యవలసిన అవసరం ఎందుకు కలిగింది అని ఆమె అడిగితే ఇలా తల తిప్పలేదు, ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ఆవిడ చూసింది శంకరుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, అప్పుడు తప్ప ఈ వ్యవస్థకి జవాబు దొరకదు. అందుకే ఆవిడంది, నువ్వు నన్ను అర్థించి ప్రార్థించి తపిస్తే నీకు కుమార్తెగా వచ్చాను. ఈ శరీరంతో నేను ఉన్నంతసేపు నన్ను చూస్తే దాక్షాయణి అని పిలుస్తారు. ఏ శంకరుణ్ణి నింద చేశావో, ఏ శంకరుడికి హవిస్సు లేని యాగం చేశావో అటువంటి నీకు కుమార్తెగా నేను ఉన్నప్పుడు ఈ పేరుతో నన్ను శంకరుడు ప్రేమతో దాక్షాయిణి అంటే నా ఒళ్ళు జుగుప్స పొందుతుంది. నువ్వు జ్ఞాపకానికి వచ్చి శివనింద చేసిన నీకు కుమార్తెగా నేనిక ఉండను. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి దుష్టాత్ముండవై ఈశ్వరున్ అఘను నిందించిన నీ తనూభవ అనంగా ఓర్వా హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భాస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. ఏ మహాత్ముడైనటువంటి శంకరుణ్ణి నింద చేశావో అటువంటి నీకు కుమార్తెగా ఈ శరీరంతో దాక్షాయిణి అని పిలిపించుకుంటూ ఈ భూమి మీద ఉండడానికి నేను ఇచ్చగించాను. అందుకే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టేయాలి అని నిర్ణయించుకున్నాను. యోగాగ్ని యందు ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాను. శివనింద చేసిన నీ కుమార్తెగా నీ తనూభవ అనంగా ఓర్వా నీ కుమార్తెని అనిపించుకోను. ఈ శరీరంతో ఉంటే నీ కుమార్తెని అంటారు, దాక్షాయిణి అంటారు. అందుకే ఈ శరీరంతో ఉండను అందామె అని. నరుడ జ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి. తెలియక బల్లిపడిన పులుసు అన్నం తినేశాడు. ఆఖరణ పులుసు అడుగున బల్లి కనబడింది. చాలా రుచిగా ఉంది పులుసుని కక్కకుండా ఉంచుకుంటాడా? నోట్లో వేలు పెట్టుకుని కక్కేసినట్టు నువ్వు ఇంత దుర్మార్గుడవని తెలిసిన తర్వాత ఇక నీ కుమార్తెగా ఈ శరీరంతో ఉండను, విడిచిపెట్టేస్తున్నానని ఉత్తర క్షణంలో ఆమె యోగాగ్ని రగిల్చి దాని యందు తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టేగానే అక్కడి నుంచి ఆ ప్రమదగణాలన్నీ కూడా ఉగ్రతని పొందాయి. వెంటనే భృగువు కొన్ని గణాలని సృష్టించాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగింది. ప్రమదగణాలు ఓడిపోయారు. వెళ్ళి పరమశివుడితో చెప్పారు. ఆమె ప్రయోజనం ఏమిటి? ఆయన్ని రుద్రుణ్ణి చెయ్యాలి. పరమ ప్రశాంతంగా కూర్చున్నాడు. కూర్చున్న శివుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, దాక్షాయణికి అవమానం జరిగింది, నిన్ను అవమానిస్తున్నాడని దక్ష ప్రజాపతిని ప్రశ్న చేసింది, జవాబు చెప్పలేదు. ఆమె ఆగ్రహించి శరీరం వదిలేసింది పుట్టింట్లో అన్నారు. అంతే. ఆ మాట విన్నాడు. ఆద్యుండుగ్రుడు నీలకంఠుడి బదైత్యానాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయి రుచిన్ వెల్గొందు చెంచెజ్జటన్ సద్యక్రోధముతోడ పూంచి వైచంక్ష్మా చక్ర మధ్యంబునన్. అప్పటి వరకు ప్రశాంతంగా కూర్చున్న శంకరుడు ఒక్కసారి పైకి లేచాడు. లేచి ఓ పెద్ద సింహం నోరు తెరిచినట్టుగా తెరిచి ప్రళయకాలంలో చేసేటటువంటి గర్జన ఎలా ఉంటుందో అటువంటి నవ్వు నవ్వి, ఆకాశంలోని మెరుపు ఎలా ఉంటుందో అటువంటి జడని ఒక దాన్ని ఊడబెరికి భూమి యొక్క మధ్య భాగమునందు దాన్ని కొట్టాడు. అంత క్రోధంతో కొట్టాడేమో, అందులోంచి ఒక అద్భుతమైనటువంటి ప్రాణిని సృజించాడు. అభ్రంలిహాదభ్ర విభ్రమా బ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర
ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నిక్షణగతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర లోకభీకరుండగుచు మారట రుద్రుడగుచు వీరభద్రుడు దయించి. ఆయన ఆ జడని పెట్టి కొట్టేటప్పటికీ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాణి ఒకటి పుట్టింది. అది భూమి మీద పాదాలు పెట్టి ఆకాశానికి తల తగులుతోంది. దాని జుత్తు ఇలా లేచి నిలబడింది. అది దీపాలు వెలుగుతున్నటువంటి స్తంభాల అన్నట్టుగా ఉంది. పెద్ద గరిమెడాకుల వంటి చేతుల నిండా ఆయుధాలు పట్టుకున్నాడు. పట్టుకుని ఆయన పాదములకు పెట్టుకున్నటువంటి ఆ మంజీరముల యొక్క ధ్వని వినపడేటట్టుగా ఒక్కసారి అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జ్వాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుండాబదోర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక నీక్షణతతి దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన ధర కరాళ దంష్ట్రలు వెలుంగ ఘనకపాలాస్తి మాలికలు దనర లోకభీకరుండగుచు మా వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు. పరమశివుడు ఏం పట్టుకుంటాడో అలాగే అనేకమైనటువంటి ఆయుధాల్ని చేతులతో పట్టుకుని ముతమార ప్రదక్షిణమాచరించి శంకరుడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి, తండ్రి ఆజ్ఞ, ఏం చెయ్యమంటారు చెప్పండి అన్నాడు. ఆయన అన్నాడు, నీ తల్లి ఆ దాక్షాయణి శరీరం విడిచిపెట్టింది దక్షుడు చేసినటువంటి ఆ నింద్యమైన కార్యము చేత, కాబట్టి దక్ష ప్రజాపతిని శిక్షించు అన్నాడు. భూమి అంతా కంపించిపోయేటట్టుగా అడుగులు వేస్తూ వెళ్ళి దక్ష ప్రజాపతి యొక్క యజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేస్తే భీమఖండంలో వర్ణిస్తారు. ఒక చిన్న దూడ రూపాన్ని పొంది అగ్నిహోత్రంతో ఆ యజ్ఞం అన్నీ పారిపోయేట, అదే దక్షారామం. అక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ శిక్షించాడు. భగుడు అన్న పేరుతో సూర్యుడు అక్కడ కూర్చుని ఉంటే పళ్ళన్నీ పీకేశాడు ఆయనవి. అందుకే భగనేత్రభిదవ్యక్త సహస్రాక్ష సహస్రపాత్ అపవర్గ ప్రదోనంతస్తారక పరమేశ్వర అని పేరు. అందుకే పాయసాన్న నివేదనం. కాబట్టి దేవతలందరినీ శిక్షించాడు. యజ్ఞగుండాన్నంతటినీ తిరగతోసేశాడు. దక్ష ప్రజాపతిది శరీరం అంతా మంత్రపూతమైపోయింది. ఆయన శరీరాన్ని భిన్నం చేయడం అంత తేలిక కాదు. అందుకని ఆ మెడని గిరగిరగిరగిర తిప్పి శరీరం నుంచి వేరు చేసి యజ్ఞకుండంలో పారేశాడు. ఆ శరీరము పోయి విగత శరీరం అయిపోయి దక్ష ప్రజాపతి నిలబడిపోయాడు. అప్పుడు దేవతలందరూ బుద్ధి తెచ్చుకుని శంకరుడి జోలికెళ్ళి నిష్కారణంగా ఇన్ని రుద్రుణ్ణి చేశాం, వెళ్ళి ఆయన దగ్గర క్షమాపణ చెప్దాం రమ్మని బ్రహ్మదేవుడు వచ్చి, ఎందుకురా మీకు అక్కర్లేని పనులు, శంకరుడి జోలికెళ్ళడం ఏమిటి, నిరీశ్వర యాగం ఏమిటి, బుద్ధిహీనులు చెయ్యవలసిన పని చెయ్యకండి అని బుద్ధి చెప్పాడు. తల్లి శరీరం విడిచిపెట్టే ముందు మరణవాంగ్మూలం అంటారే, అలా ఒక సందేశాన్ని చెప్పింది. భవో నహోద్వేష్టి శివం శివేతరహ అని. శివుణ్ణి ద్వేషించిన వాడికి శివముండదు, మంగళముండదు అని చెప్పింది. అని చెప్పి ఆమె శరీరాన్ని వదిలిపెట్టి అవతార పరిసమాప్తి చేసింది. శంకరుడు కైలాసానికి దేవతలందరూ వెళ్ళేసరికి పరమ ప్రశాంతంగా దక్షిణామూర్తిగా కూర్చుని ఉన్నాడు. అప్పటికి కోపం వదిలేస్తాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. సనక సనందనాది మహర్షులందరూ చుట్టూ కూర్చునుండగా చిన్ముద్ర పట్టి చక్కగా వాళ్ళందరికీ తత్వోపదేశం చేస్తూ కూర్చునున్నాడు. దేవతలందరూ వెళ్ళి శంకరుడితో క్షమాపరాధ స్తోత్రం చెప్పి, అయా మమ్మల్ని క్షమించమని అడిగారు. వెంటనే అందరినీ క్షమించాడు. మళ్ళీ దక్ష ప్రజాపతికి గొర్రె తలకాయని పెట్టి మళ్ళీ బ్రతికేటట్టుగా అవకాశం ఇచ్చాడు. దేవతలందరూ సంతోషించారు. యజ్ఞాన్ని పూర్తి చెయ్యమన్నాడు. మళ్ళీ యజ్ఞం పూర్తి చేశారు. ఈ తల్లి దాక్షాయణి శంకరుడితో కలిసి ఒకానొకప్పుడు ఆమె శరీరంతో ఉన్న రోజులలో హిమవత్ పర్వత సానువులలో విహరించింది. ఆ విహరించినప్పుడు హిమవంతుని యొక్క భార్య మేనకాదేవి చూసింది అమ్మవారిని. చూసి పిల్ల ఎంత బాగుందో, నాకు ఇలాంటి పిల్ల కూతురుగా వస్తే బాగుండు అని మనసులో అనుకుంది. అది దృష్టిలో పెట్టుకుంది. అందుకని మేనకకి కుమార్తెగా వెళ్ళాలి.
ఇప్పుడు ఆమె అవతార పరిసమాప్తి చేసింది, కానీ శక్తిగా ఎప్పుడూ శివుడితో కలిసి ఉంటుంది. బాహ్యంలో మళ్ళీ రూపాన్ని స్వీకరించాలి ఆవిడ. ఇప్పుడు ఆవిడ రూపాన్ని స్వీకరించకపోతే ఒక పరమ ప్రమాదకరమైనటువంటి విషయం ఒకటి లోకంలో బయలుదేరింది. అదేమి అంటే దితికశ్యపులకు వజ్రాంగుడు అని ఒక కుమారుడు జన్మించాడు. పేరుకి తగినట్టుగానే వజ్రాంగుడు. శరీరం అంతా వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో అంత కఠినమైనటువంటి శరీరం. కాబట్టి దేవతలని సునాయాసంగా గెలిచాడు, స్వర్గలోకం మీద ఆధిపత్యం సంపాదించాడు. సంపాదించిన వాడు ఊరుకోకుండా ఇంద్రుణ్ణి బంధీకృతుణ్ణి చేసి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. పెడితే బ్రహ్మగారు ఇంద్రుణ్ణి విడిపించడం కోసం కశ్యప ప్రజాపతితో కలిసి వజ్రాంగుడి యొక్క రాజ్యానికి వెళ్ళారు. వెళ్ళి తప్పురా, ఇంద్రుణ్ణి కారాగారంలో పెట్టకూడదు, విడిచిపెట్టమన్నారు. నువ్వు నాకు తత్వోపదేశం చేస్తే విడిచిపెడతానన్నాడు. రాక్షసులకు కూడా చమత్కారమైన ఆలోచన వస్తుంది. బ్రహ్మగారు ఆ వజ్రాంగుడికి తత్వోపదేశం చేసి సత్వగుణాన్ని మించిన తత్వోపదేశం లేదురా, పరమశాంతతని పొందు అని అనుగ్రహించి ఆ ఇంద్రుణ్ణి విడిపించుకుని ఆ వజ్రాంగుని తండ్రి అయిన కశ్యప ప్రజాపతితో కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే ముందు ఆయనకి వరాంగి అని ఒక కాంతని బహూకరించి వెళ్ళిపోయారు. ఆయన పరమ ప్రశాంతత పొందాడు. రాక్షసుడే, కానీ ఎప్పుడైతే బ్రహ్మతత్వం అర్థమైందో తనలో తాను రమిస్తూ పరమ ప్రశాంతంగా బ్రతికి ఎవ్వరి జోలికి వెళ్ళడం మానేశాడు. ఈ వరాంగిని బ్రహ్మగారు బహూకరించారు కదూ, భార్యాస్థానంలోకి తీసుకుని ఆమెతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. గృహిణిగా ఆమె పట్ల తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తున్నాడు. ఆమె రాక్షస స్వభావాన్ని వదలకుండా ఒక రోజున వజ్రాంగుణ్ణి ఒక వరం అడిగింది. విష్ణుద్వేషి అయిన వాడు, విష్ణువు ధర్మరక్షకుడైన ఆయన అవతార స్వీకారం ఎందుకు చేస్తారు అంటే ధర్మాన్ని రక్షించడానికి. ఆర్తత్రాణపరాయణుడు, మహానుభావుడు, శరణాగత వత్సలుడు, స్థితికారుడు. అటువంటి శ్రీ మహావిష్ణువు పట్ల శత్రుత్వం అంటే ధర్మం పట్ల శత్రుత్వం. శ్రీ మహావిష్ణువుకి శత్రువు కాగలిగిన వాడు, సమస్త లోకములను గడగడలాడించగలిగిన వాడు, ఇంద్రుణ్ణి కూడా ఓడించగలిగిన వాడు, మహాబల సంపన్నుడైనటువంటి వాడు నాకు కుమారుడుగా జన్మించాలని అడిగింది. చాలా బాధపడ్డాడు వజ్రాంగుడు. నాకు బ్రహ్మగారు తత్వోపదేశం చేస్తే ప్రశాంతంగా జీవనం చేస్తున్నా, నా భార్య ఇంత అన్యాయమైన కోరిక కోరింది, నా కర్తవ్యం నేను చేస్తానని వెళ్ళి మళ్ళీ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేసినప్పుడు ప్రత్యక్షం అవడం దేవతల లక్షణం. కనబడితే బాబోయ్ అలాంటివి అడుగుతాడని కనపడకుండా తప్పించుకోవడం అలా చేయరు. కాబట్టి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలన్నారు, ఇదిగో ఈ కోరిక అడిగాడు. తథాస్తు. అలాగే పుడతాడు. తారకాసురుడు పుట్టాడు. తారకాసురుడు పుట్టగానే దుర్నిమిత్తములు కనపడ్డాయి. ఆ పుట్టిన తారకాసుడు పుడుతూనే దేవతలందరినీ జయించగలిగినటువంటి అపారమైన బలపరాక్రమములతో పుట్టాడు. పుట్టినవాడు ఊరుకోకుండా ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. ఆయనకి బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు. నీకేం కావాలని అడిగాడు. నాకు మృత్యు ఉండకూడదన్నాడు. అలా కుదరదు, పుట్టినవాడు గిట్టక తప్పదు, ఇంకొక మాట అడుగన్నాడు. ఆయన అనుకున్నాడు నేను బ్రహ్మగారిని బురిడి కొట్టించగలను అనుకుని, శంకరుని యొక్క వీర్యము స్ఖలనమైతే, స్ఖలనమైనటువంటి వీర్యము వలన అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమము వలన కలిగినటువంటి కుమారుడు కాకుండా శివవీర్యమునకు కుమారుడు పుడితే, స్త్రీ పురుష సంయోగం లేకుండా ఎలా పుడతాడు, అది ఆయన యొక్క ఆలోచన. కాబట్టి అలా కుమారుడు కానీ శంకరుడికి పుడితే అతని చేతిలో మరణిస్తాను, అప్పటి వరకు మృత్యు ఉండకూడదు. తథాస్తు. కాబట్టి ఇప్పుడు శివవీర్యమునకు మాత్రమే మరణిస్తాడు. శివుని యొక్క తేజస్సుని కదపగలిగినటువంటిది ఎవరు? ఒక్క పార్వతీదేవే. ఆమె యందే ఆయన అనురక్తులవుతాడు. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి యొక్క అవతారం వస్తే తప్ప తారకాసురుడి నుంచి దేవతలకి రక్షణ లేదు. ఆయన దేవతల్ని, ఋషుల్ని విశేషంగా బాధ పెడుతున్నాడు, ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మవారిని ప్రార్థన చేస్తే ఆవిడ ఒక మాట అంది, నేను తప్పకుండా అవతార స్వీకారం చేస్తాను, మళ్ళీ ఒకరికి కుమార్తెగా వస్తాను. ఎవరికి కుమార్తెగా పుడతాను అంటే మేనకాదేవికి కుమార్తెగా వస్తాను. ఎందుకని అంటే నేను సతీదేవిగా దాక్షాయిణిగా ఉండగా శంకరుడితో కలిసి హిమవత్పర్వత ప్రాంత సానువుల యందు తిరుగుతున్నప్పుడు ఆమె నన్ను కుమార్తెగా పొందాలి అని కోరుకుంది.
మనసులో త్రికరణ శుద్ధిగా నన్ను కుమార్తెగా పొందాలని కోరుకున్నది కనుక నేను ఆమెకి కుమార్తెగా వెడతాను. కానీ నన్ను కుమార్తెగా పొందడానికి ఆమె 27 సంవత్సరముల పాటు అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు సువాసిని పూజ చెయ్యాలి. అష్టమి ఉపవాసం, నవమి సువాసిని పూజ అంత శక్తివంతాలు. నవమి నాడేమి ఎప్పుడు సువాసిని పూజ చేసినా అంత శక్తివంతం. సువాసిని పూజ అని నేను అన్నప్పుడు కేవలం ఒక సువాసిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అమ్మవారి నామాలతో పూజ చేయడం కాదు. సువాసిని నామాలని చెప్పి ఒక కల్పం ఉంది. ఆ కల్పం ప్రకారం అయితే ఏమిటంటే ఆమె పౌత్రులను చూసినదయ్యి ఉండాలి. పౌత్రులను చూడడం అంటే కొడుకు పుట్టి ఉండాలి, మనవణ్ణి ఎత్తినదయ్యి ఉండాలి. పౌత్రుణ్ణి చూడడం అంటే కూతురు వైపు మనవడు కాడు, కొడుకు వైపు మనవడయ్యి ఉండాలి. కొడుకు వైపు నుంచి మనవణ్ణి చూసినదై, ఆమె పతిని అనుగమించేదై, పరమ భక్తి కలిగినదై, ఇంటికొచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నం పెట్టేటటువంటి లక్షణం కలిగినదై, అన్నదాన రత అంటారు. మూర్తీభవించినటువంటి లక్ష్మీ స్వరూపంలా శోభాయమానురాలై, ఎప్పుడూ భర్తగారి యొక్క గౌరవాన్ని మనసులో తలుచుకునేదై, భర్త ధర్మమునందు నిలబడడానికి ఆమె ఇతోధికంగా ఉపకారము చెయ్యగలిగినటువంటి సౌశీల్యయై, ఇవన్నీ నామాలుగా వస్తాయి. ఇవే నామాలు చెప్తారు సువాసిని పూజలో. ఇప్పుడు నేను చెప్తున్న లక్షణాలు ఏ ఉన్నాయో ఇవే సువాసినికి నామములు. గురుభక్తి రతయై, గురుభక్తి అంటే తన భర్తయే ఆమెకి గురువు. 2, తన భర్తకి ఉపదేశం చేసిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు తనకి గురువుగారు, అంతే. ఇంకా గురువుగారి చరణార విందముల యందు అపారమైనటువంటి భక్తి కలిగినదై, ఈ లక్షణములు కలిగినటువంటి సువాసినికి పూజ చేస్తే అది స్వయంగా పరదేవతకే చేసినట్టు, అది అమ్మవారికే అందుతుంది, దాన్ని అమ్మవారే పుచ్చుకుంటుంది. అలా 27 సంవత్సరములు సువాసిని పూజ చేస్తే, అష్టమి నాడు ఉపవాసం చేసి నవమి నాడు చేస్తే, ఆ పుణ్యాన్ని అడ్డుపెట్టి నేను ఆమెకి కుమార్తెగా వస్తాను, ఆమె చేత ఈ కల్పన చేయించండి. నేను మళ్ళీ ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి వెళ్ళి చెప్తున్నా, శివమహాపురాణంలోంచి చెప్తున్నాను ఈ విశేషాలు. కొన్ని భాగవతంలోంచి చెప్పాను, ఇప్పటి వరకు చెప్పినవి కొన్ని యజుర్వేదంలో ఉన్నటువంటి రుద్రాధ్యాయ మంత్రాల వ్యాఖ్యానంతో కలిపాను. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి మేనకాదేవి పార్వతీదేవిని కుమార్తెగా పొందాలి. అసలు మేనకాదేవికి ఆ కోరిక ఎందుకు పుట్టాలి? సతీదేవిగా ఆమె హిమవత్ పర్వత ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎందరో చూశారు ఆవిడ్ని. ఈవిడికి ఒక్కదానికే ఈమె నా కుమార్తె అయితే బాగుండు, ఇంత గొప్పగా ఉందే ఈ పిల్లకి పెళ్లి చేస్తే, ఈమెకి కన్యాదానం చేస్తే, ఈ పిల్ల ఇంట్లో తిరుగుతుంటే, ఈ పిల్లకి పాలు బువ్వా పెడితే, ఆమెని చిన్న పిల్లగా ఊహించుకుని ఈ పిల్ల నా ఇంట తిరిగితే అన్న కోరిక అసలు మేనకాదేవికి ఎందుకు పుట్టాలి అంటే దీని వెనక ఒక గొప్ప రహస్యం ఉంది. ఇది అమ్మవారికి తెలుసు. అమ్మవారికి తెలియనిది ఏముంటుందంటే ఆమె సర్వజ్ఞ, అసలు నాటకం నడిపేదే ఆవిడే. అందుకే ఆవిడ మేనకాదేవికి కుమార్తెగా వస్తాను, తగిన పుణ్యాన్ని కట్టబెట్టడానికి 27 సంవత్సరములు సువాసిని పూజ చేయించమనడానికి కారణం ఏమిటి అంటే, ఒకానొకప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క సభ జరుగుతోంది ఆయన యొక్క లోకంలో. ఒక్కొక్క సభకి ఒక్కొక్క నియమం ఉంటుంది. సభలో ప్రవేశించడానికి ఒక అర్హత ఉంటుంది. అర్హత లేని వాళ్ళు సభాప్రవేశం చేస్తే ఆ సభ అంతా కూడా అసహ్యంగా ఉంటుంది. సభలోకి వచ్చిన వాడు సభానియమం తెలుసున్నవాడు అయి ఉండాలి, అంతేకాని సభలోకి వచ్చి సభానియమం పాటించకపోతే మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అందుకని ప్రతి సభలోకి వెళ్ళాలి అంటే దానికి సంబంధించినటువంటి నియమము తెలుసున్నవాడు అయి ఉండాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సంగీతం జరుగుతోంది అనుకోండి, ఆ సభలోకి వెళ్ళిన వాళ్ళు స్థాణువులు ఇలా ఉండకూడదు, ఇలా అంటుండాలి. ఇలా అంటున్నారనుకోండి, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే. అమ్మవారు కూడాట ఇలా తల ఊపుతూ వింటుందిట. సంగీతం వినేటప్పుడు ఇలా అంటూ వినాలి. అప్పుడు పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. అబ్బా అందరూ వింటున్నారు, ఎంత సంతోషంగా తల ఊపుతున్నారు. అలా వింటున్నారు అనుకోండి, వీడు వింటున్నారా, సంతోషిస్తున్నారా లేదా అనిపిస్తుంది. ప్రవచనం దగ్గరికి వచ్చి ఇలా ఊపుతున్నారు అనుకోండి, అది సంతోషం కోసం కాదు, అనుష్ఠానంలోకి తెలుసుకోవలసిన విషయాల కోసం. అది ఇలా ఊపడానికి కాదు, కదలకుండా కూర్చుని అలా జుర్రుకోవడానికి. ఏ సభలోకి వెళ్ళినప్పుడు ఆ సభా నియమం తెలిసి ఉండాలి. అంతేకాని
ఒక చోట చెయ్యవలసిన పని వేరొక చోట చెయ్యకూడదు. అందుకని అందున ఆ సభ జరుగుతున్న విష్ణులోకంలో జరుగుతోంది. అదే మామూలు సభ. శ్రీ మహావిష్ణువు సమక్షంలో జరుగుతున్న సభ అంటే అక్కడ బ్రహ్మజ్ఞానులైనటువంటి వారు సనకసనందనాథులు కూర్చుని ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ బాలురుగా ఉంటారు బ్రహ్మజ్ఞానులు. వారు సభలో ఉన్నారు, దేవతలు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అందరూ కూర్చుని ఉన్నారు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడై కూర్చుని ఉన్నాడు. పితరులకు స్వధాదేవి యందు 3 కుమార్తెలు కలిగారు. ఆ 3 కుమార్తెల యొక్క పేరు ఒక్కసారి విన్నా, ఆ 3 కుమార్తెల యొక్క పేరు స్మరించిన పాపములు ధ్వంసమవుతాయంటారు. వాళ్ళని అయోనిజలే అంటారు. పితరుల కుమార్తెలుగా సంప్రదాయంలో ఉన్న వాళ్ళు అయోనిజలే, అంతటి శక్తివంతులు అంటారు. అందులో మొదటి ఆమె పేరు మేనక, రెండవ ఆమె పేరు ధన్య, మూడవ ఆమె పేరు కళావతి. 3 ఆడపిల్లలు. ఈ 3 ఆడపిల్లలు తమ యొక్క యోగశక్తి చేత విష్ణులోకంలో జరుగుతున్నటువంటి సభాప్రవేశం చేశారు. సభాప్రవేశం చేసి వాళ్ళు వెడుతున్నారు లోపలికి. వెళ్ళారు, అందరూ చూశారు, సంతోషించారు, అందరూ కూర్చున్నారు, వీళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కొంతసేపటికి సనకసనందనాథులు లోపలికి వస్తున్నారు. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. బ్రహ్మజ్ఞానులు వస్తున్నారు అంటే అందరూ లేచి నిలబడాలి. కాబట్టి అందరూ లేచి నిలబడ్డారు. ఒక్క వీళ్ళు 3 మాత్రం మాయామోహితులు అయ్యారు. అమ్మవారి మాయ అది. ఆ మాయామోహితులై 3 లేచి నిలబడలేదు. సనకసనందనాథుల వంక తిరస్కార భావంతో చూశారు. మహాపురుషులు వచ్చినప్పుడు లేచి నిలబడి నమస్కరించకపోతే ఆ పాపం కట్టి కుడిపేస్తుంది. అందుకే గజేంద్రమోక్షణ ఘట్టంలో ఒకనాడా నృపుడచ్యుతున్మనములో నూహించుచున్మౌనియ్య కళంక స్థితియున్నచో కలశజుండ చోటికిన్ వచ్చి లేవక పూజింపకయున్న మౌనికని నవ్యక్రోధుడై మూఢాలుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం విచ్చి భూవల్లభ అంటారు. ఇంద్రజుమ్న మహారాజు గారు పర్వత శిఖరం మీద కూర్చుని అష్టాక్షరి మహామంత్రాన్ని ఉపాసన చేస్తూ అగస్త్య మహర్షి వచ్చినా కూడా నేను మంత్రోపాసన చేస్తున్నాను, లేచేది ఏమిటి అని లేవలేదు. మహాత్ములు వచ్చినప్పుడు లేచి నిలబడకపోతే ఆ పాపం కొన్ని జన్మల పాటు కట్టి కుడిపేస్తుంది. ఎక్కడ పాడైపోతాడో లేచి నిలబడి ఉంటే తరించుండేవాడు. కానీ అనుగ్రహిద్దామని శాపం కాదు, అనుగ్రహిస్తారు. అన్ని జన్మలు బాధపడకుండా ఉండడానికి వచ్చే జన్మలో ఏనుక్కి పుట్టి మొసలి చేత పట్టబడ్డప్పుడు భగవన్నామం జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేసి తరించిపోని వరం ఇచ్చాడు అగస్త్య మహర్షి. అందుకు ఏనుగు యొక్క యోనియందు పుట్టి గజేంద్రమోక్షణ ఘట్టానికి కారణమయ్యాడు ఇంద్రజుమ్న మహారాజు గారు. మహాత్ములు వచ్చినప్పుడు లేవాలి. విష్ణు సభలో కూర్చున్నటువంటి ఈ 3 మేనక, ధన్య, కళావతి 3 సనకసనందనాదులు వస్తున్నా కూడా లేచి నిలబడలేదు. తిరస్కార భావంతో చూసి తలంచుకున్నారు. అంత పాపం వీళ్ళని కట్టి కుడిపేస్తుంది రేపొద్దున. అందుకని అందులో సనత్కుమారుల వారు అన్నారు, మీరు 3 మా పట్ల తిరస్కార భావంతో ప్రవర్తించారు. ఆయనకేమీ అహంకారం కాదు, వారిని ఉద్ధరించాలి, పాడైపోతారు లేకపోతే. అందుకని ఆయన అన్నారు, ఆ ప్రభావాన్ని తగ్గించడానికి శపిస్తున్నారు. ఊర్ధ్వలోక భ్రష్టులైపోండి, మీరు ఈ లోకంలో ఉండరు, భూమి మీదకి వెళ్ళిపోండి మత్స్యలోకంలోకి. మేనక విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునకు భార్య అవుతుంది. భార్య అయిన కారణం చేత పార్వతీదేవికి తల్లి అవుతుంది. పార్వతీదేవికి తల్లి అయి ఈమె నా కుమార్తె అన్న భావనతో లాలించి పెంచి పెద్ద చేసి కన్యాదానం చేస్తుంది. కాబట్టి కైలాసలోక ప్రాప్తి కలుగుతుంది, కైలాసానికి ఎడుతుంది. రెండవ పిల్ల ధన్య జనక మహారాజు గారికి ఇల్లాలవుతుంది భూలోకంలో. జనక మహారాజు గారు భూమి దున్నుతున్నప్పుడు నాగటి చాలుకు తగిలి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా పైకి లేస్తుంది. లేచినప్పుడు సీతమ్మకి తల్లి అయింది కాబట్టి ధన్యాదేవి వైకుంఠలోకవాస ప్రాప్తిని పొందుతుంది. మూడవ పిల్ల కళావతి. ఈ కళావతి రాబో కాలంలో వృషభానుడు అనబడేటటువంటి వైశ్యుడికి భార్య అవుతుంది. భార్య అయి రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ రాధాదేవికి తల్లి అయింది కాబట్టి ఈమె గోలోకాల్లో వాసాన్ని పొందుతుంది, గోలోక ప్రాప్తి పొందుతుంది. ఆ కారణం చేత మళ్ళీ 3 ఉన్నతమైనటువంటి లోకాలలో శాశ్వతమైనటువంటి స్థానాన్ని పొందుతారు. కాబట్టి మీరు 3 మీ యొక్క స్థాయిని బట్టి 3 వెళ్ళిపోవలసిందే, కానీ అభ్యున్నతిని పొందుతారు. కాబట్టి కిందకి వెళ్ళిపోండి. లేచి నిలబడిన దోషం కట్టి కొడపకుండా ఉండడానికి నేను చేస్తున్నటువంటి ఏర్పాటు, కాబట్టి 3 వెళ్ళండి అన్నాడు. దానివల్ల మేనక కిందకు వచ్చేసింది, హిమవంతునికి భార్య అయింది. ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అయింది. కళావతి వృషభానుడికి భార్య అయింది. ఇప్పుడు
ప్రస్తుత కథాంశంలో పార్వతీదేవి జన్మించాలి. పర్వతరాజుకు పుత్రిగా వస్తే పార్వతీదేవి అని పిలిపించుకుంటుంది ఆవిడ. అందుకని ఇప్పుడు ఆమె దానికి తగినంత పుణ్యాన్ని సంతరించుకోవాలి అంటే అన్ని సంవత్సరముల పాటు ఆమె సువాసిని పూజ చెయ్యాలి. సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ ఉత్పాతములకు కూడా విరుగుడు అని మనకి వేదం ప్రతిపాదన చేస్తుంది. ఎప్పుడైనా ఊళ్ళల్లోకి క్రూర మృగాలు వచ్చాయనుకోండి, అది ఉత్పాత సూచన. ఆ ఉత్పాత సూచనకి పరిహారం ఏమి అంటే సువాసిని పూజ, బ్రాహ్మణ పూజ. కాబట్టి సువాసిని పూజ అంత పరమశక్తివంతమైనటువంటి పూజ. శారదా నవరాత్రుల్లో మనం కల్పంతో చేస్తాం సరే, ద్రవిడ దేశంలో అయితే దేవాలయాలకు వచ్చేటప్పుడే చీరలు, గాజులు అవి అన్ని సంచిలో పెట్టుకుని వచ్చేస్తారు. ఎక్కడైనా సువాసిని కనపడితే చాలు, ఎంత పెద్ద అధికారులు కానివ్వండి, భార్యతో కలిసి కూర్చొని వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి పారాణి పెట్టి పూజ చేసి నమస్కారం చేసి వస్త్రోదయం ఇచ్చి వెళ్ళిపోతారు. సువాసిని పూజ యందు అత్యంత గొప్ప విషయం ఏమిటని వ్యాఖ్యానంలో చెప్పారంటే జటాబంధనం. కాళ్ళకి పసుపు రాయడం, పారాణి పెట్టడం, కాళ్ళు కడగడం ఇవన్నీ సరే, జటాబంధనం అంత గొప్పది. జటాబంధనం అంటే ఆమె వేసుకున్నటువంటి కేశపాశాన్ని పైకెత్తి కట్టాలి. మీకు బాగా అర్థం అవ్వాలంటే బ్యాండ్ పెట్టారంటారేమో, దాన్ని జటాబంధనం అంటారు. జటాబంధనం సువాసిని పూజలో అంత గొప్పది. సువాసిని పూజ చేసినా, సువాసినికి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చినా అది పరమశక్తివంతం. అందులో ప్రధానమైనవి భాస్కరరాయల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాఖ్యానంలో చెప్పారు. 8 వస్తువులను కలిపి సౌభాగ్య వస్తువులుగా నిర్ణయం చేశారు. అందులో మొట్టమొదటిది ఏది అంటే తాటాకుతో చేయబడినటువంటి తాటంకం, లేదా కనీసంలో కనీసం తాటాకు. తాటాకు సౌభాగ్య సూచన, అందుకే తాటాకు తొక్కరు సువాసినులు. తాటాకుతో చేయబడినటువంటి తాటంకం గుండ్రంగా చేసి కన్నం పెడతారు, దాన్ని చెవి తమ్మి మీద పెట్టి ఆభరణాన్ని పెట్టుకుంటారు. అలాగే అనుములు, ఎర్రని పువ్వు ఏదైనా తొక్కుతారేమో కానీ ఎర్ర పువ్వుని సువాసిని తొక్కకూడదు. ఎర్ర పువ్వు, జీలకర్ర, ధనియాలు, మార్పు చెందిన ఆవు పాలు, అంటే పాలు పాలుగా ఇవ్వరు, పాలు తోడు పెడితే ఏ పెరుగో అవుతుంది, ఆవు పాలు. అలాగే ఉప్పు, కొద్దిగా లవణం, ఉప్పిస్తారు. ఇలా ఈ 8 వస్తువుల్ని కలిపి సౌభాగ్య వస్తువులు అంటారు. ఆ సౌభాగ్య వస్తువు జీవితంలో పుచ్చుకోవడం అంత గొప్పది. దానికి అధికారిని ఎవరు అంటే ఒక్క సువాసిని. ఆ సువాసిని అయినటువంటి స్త్రీ అందులో అమ్మవారి కళ్యాణ కార్యక్రమం లాంటిది జరుగుతున్నప్పుడు సౌభాగ్య వస్తువు పుచ్చుకుందనుకోండి, అది పరమశ్రేష్టం. అదేం మాటలు కాదు. ఉప్పు కొద్దిగా వేసి బెల్లంతో చేసినటువంటి అప్పాలు, పెళ్లి కూతుర్ని చేయడం అంటే వీడియో తీయించుకోవడం కాదు. పెండ్లి కుమార్తెని చేస్తే సువాసిని పూజ, బాల పూజ చెయ్యాలి. కాబట్టి ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చెయ్యాలి. ఇప్పుడు రేపు పొద్దున 26వ తారీఖు ఉదయం మనం చేసేటటువంటి పార్వతీ కళ్యాణంలో అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేసి వచ్చి పసుపు దంపినటువంటి సువాసినులందరికీ కూడా ఈ సౌభాగ్య వస్తు ప్రదానం చేస్తారు. కాబట్టి అదిగో ఆ తల్లి అంతటి విశేషమైనటువంటి అనుగ్రహ ప్రదాత. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి. అటువంటి తల్లి కుమార్తెగా రావాలి అంటే ఆ సువాసిని పూజ జరగాలి. అందుకోసం ఆమె మేనకాదేవిగా కిందికి దిగొచ్చింది. ఎవరు? పితరుల యొక్క కుమార్తె అయినటువంటి మేనక భూలోకంలో మేనకగా వచ్చి విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. విష్ణువాంశలో వచ్చినటువంటి హిమవంతునికి హిమవంతుడుగా విష్ణువాంశలో వస్తే మేనకాదేవి పితరుల కుమార్తె ఆయనకి భార్య అయింది. కోరుకుంది కదా గత జన్మలలో సతీదేవిగా ఆవిడ తిరుగుతున్నప్పుడు ఈమె నాకు కుమార్తె కావాలని, అందుకొచ్చింది ఆ సంకల్పం. ఇవన్నీ అమ్మవారికి తెలుసున్న విషయాలు, అందుకు ఆమె కదుపుతుంది ఈ వ్యవహారాన్ని. ఇప్పుడు ఆమె రావాలంటే దేవతలకి చెప్పింది, ఈమె సువాసిని పూజ చెయ్యాలి. అష్టమి ఉపవాసం, నవమి సువాసిని పూజ చేసింది మేనకాదేవి. చేస్తే అనుగ్రహించింది, దర్శనమిచ్చింది. నేను నీకు కుమార్తెగా వస్తానని చెప్పింది. అంటే మేనకాదేవి అందే, అమ్మా నువ్వు నాకు కుమార్తెగా రావడం పరమ సంతోషం, కానీ నాకు కుమార్తెగా రావడంతో పాటుగా నాకు ఒక గొప్ప అనుగ్రహం కావాలి. నీకు ముందు 9 కుమారులు కావాలి నాకు. ఎందుకంటే అన్న కింద చెల్లి సంతోషంగా ఉంటుంది, పైన అన్నయ్యలు ఉన్నారు కదా, అందుకని నా ఇంట నువ్వు సంతోషంగా ఆడుకోవాలి. 9 కుమారులనిచ్చి నువ్వు కుమార్తెగా రా
అంది. తప్పకుండా నీ కోరిక తీరుస్తాను, అలాగే వస్తానంది. చెరుకు ముక్క సౌభాగ్య వస్తువుల్లో అది కూడా ఒకటి. కాబట్టి ఆ తల్లి తప్పకుండా నేను వస్తాను అని ఆ మేనకాదేవికి అనుజ్ఞనిచ్చింది, మాట ఇచ్చింది. దాని ప్రకారమే శివమహాపురాణం ప్రకారం అయితే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి తిథి ఏది ఉందో అదే తిథి పార్వతీదేవి పుట్టినటువంటి తిథి శివమహాపురాణం ప్రకారం. ఆమె కూడా చైత్ర శుక్ల నవమి నాడు పుట్టింది. ఆ తల్లి పర్వతరాజుకి పుత్రిగా పుట్టింది కాబట్టి పార్వతీ అని పిలవబడింది. పార్వతీ అని పిలవబడితే వెంటనే నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆమెని చూశారు. నల్లగా ఉంది పిల్ల, నల్ల పిల్ల కాబట్టి కాళీ అని నామకరణం చేశాడు. నేను అలా అనగానే ఆమె ఏదో అందంలో తక్కువగా ఉంటుందని మీరు నిర్ధారణకు వచ్చేయకండి. ఎందుకని అంటే నల్లగా ఉన్నంత మాత్రాన అందంగా ఉండదు అని ఏమీ నిర్ణయం చేయకూడదు. నారాయణ నారాయణి వాళ్ళిద్దరు భార్యాభర్తలు గారు, అన్నా చెల్లెళ్ళు. నారాయణ ఎంత అందంగా ఉంటాడు. నారాయణ ఒక్కసారి ఇలా చూశారనుకోండి ఇక కన్ను తిప్పుకోలేరు. కన్ను తిప్పుకోలేరు సరికదా, జుర్రుకుంటారు కళ్ళతో ఆయన అందాన్ని. అంత సౌందర్యంగా ఉంటాడు. మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. వసుదేవుడంతటి వాడు ఆయన కొడుకుగా ఇలా పుట్టగానే ఆయన యొక్క అందం వంక చూసి కళ్ళతో జుర్రుకుని మాటాడలేక ఉండిపోయాడని పోతన గారు భాగవతంలో. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు చుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించి. ఆయన రూపాన్ని చూసేటప్పటికీ కన్నులతో జుర్రుకుని మురిసిపోయాడు వసుదేవుడు. అదితి అంతటిది ఆయన కనపడితే చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబల పొగడనతిది లక్ష్మీనాథున్ అన్నారు. ఆయన అందం ఎలా ఉంటుందో ఆయన అందానికి 1,000,000 రెట్లు అమ్మవారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని చక్రభావత్పాదులు. శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొందారు అంటే దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింపజేయగలిగిన అందం అమ్మవారి ఉపాసన ద్వారా పొందారు అన్నారు శంకరాచార్యులు వారు. అంతటి మహాసౌందర్య రాశి ఆ తల్లి. నల్లని శరీరం కలిగి ఉంటుంది అంటే శాశ్వతురాలు అని గుర్తు. మీరు చూడండి, లోకంలో విష్ణువు నలుపు, శంకరుడు తెలుపు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఒక వస్తువు శాశ్వతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయింది అంటే బొగ్గైపోయింది అని గుర్తు. బొగ్గైపోయింది అనుకోండి, ఇంకంతకన్నా అవడానికి ఏముంది? ఇంకా చిట్ట చివర అది బొగ్గైపోయింది అంటే అది ఇంకా మారడానికి అవకాశం లేదు, చివరి స్థితికి వెళ్ళిపోయింది. అది నలుపు అంటే శాశ్వతుడని గుర్తు. అది కారు నలుపు కాదు, బొగ్గు నలుపు కాదు, మేఘంలో ఉండేటటువంటి నలుపు, నీరు నిండిన నలుపు, కాంతి, ఆయన ప్రేమ, ఆయన కారుణ్యం శ్రీ మహావిష్ణువుది. అదే అమ్మవారి యందు ప్రస్ఫుటమవుతుంది. అలాగే తెలుపు, బూది, విభూతి కాలిపోయి బూడిదైపోయింది, తెల్లగా అయిపోయింది. ఇంకేమవుతుంది? బూడిద ఇంకేం అవదు, శాశ్వతం. తెలుపు శాశ్వతం, నలుపు శాశ్వతం. అందుకే తెలుపు నలుపు రంగులు కావు, మిగిలినవి రంగులు. తెలుపు అంటే అన్ని వదిలేస్తే తెలుపు, నలుపు అంటే అన్ని పుచ్చేసుకుంటే నలుపు. నిజానికి అవి రంగులు కావు. వైట్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్, బ్లాక్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్. అందుకు కదూ వేసవి కాలంలో నల్లబట్టలు వేసుకోకండి, తెల్లబట్టలు వేసుకోండి అంటారు. అన్నీ వదిలేస్తే, అన్నీ లోకానికి ఇచ్చేస్తే, తనలోంచి అన్నీ వస్తే, ప్రళయంలో తనలోకి వెళ్ళిపోయినవి మళ్ళీ బయటకు వదిలితే శంకరుడు. అన్నీ తనలోకి పుచ్చుకుని రక్షిస్తే స్థితికార శక్తిగా శ్రీ మహావిష్ణువు. తత్వం అర్థం చేసుకుంటే రంగులు ఏమిటో తెలుస్తుంది. అంతేకాని నిష్కారణంగా దెబ్బలాడుకుంటే ఏమొస్తుంది? అవి రెండు శాశ్వతత్వానికి ప్రతీకలు. ఆయన రక్షకుడు, మహానుభావుడు, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. లోకంలో ఎక్కడ భక్తుడు పిలిచినా వచ్చి రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు అమ్మవారు అంతే. అందుకే ఇద్దరూ అవతార స్వీకారం చేస్తారు, ఇద్దరూ అలంకార ప్రియత్వంతో ఉంటారు. ఎక్కడెక్కడ భక్తుడు ఆర్తితో పిలిచినా పరుగు పరుగున వస్తుంది అమ్మవారు, పరుగు పరుగున వస్తాడు ఆయన.
అందుకే ఆయన అవతార ఘట్టాలలో భక్తుల్ని కాపాడిన సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అమ్మవారి అవతార కథలలో భక్తుల్ని ఆదుకున్నటువంటి సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. అందుకు ఆ నలుపు. అంతేకాని నేను నల్ల పిల్ల అనగానే అయ్యో తెల్లగా పుడితే బాగుండేది కదండి అనకూడదు. ఆ నలుపులోని సౌందర్యం అది, ఆమె మాతృత్వం అది, లోకములను కాపాడగలిగినటువంటి శక్తి అది. అందుకే భక్తితో పిలిస్తే చాలు, ఆవిడ్ని నమ్మి ఉంటే చాలు. పిలవడం ఏమిటండి, పిలవక్కర్లేదు. ఆవిడ్ని నమ్మి ఉంటే వాడి రక్షణ ఆమెదే. విష్ణు అంతే, ఆయనని నమ్మి ఉంటే చాలు, వాడి రక్షణ అయింది. వాడు నా కొరకు రక్షింపవలయువాడు, వామనమూర్తి ఘట్టం. ఒక భక్తుణ్ణి తనని నమ్మి ఉంటే రక్షించుకోవడం ఆవిడ కర్తవ్యం. నేను తరచుగా ఉటంకిస్తూ ఉంటాను. ఇప్పటికీ షష్ఠిపూర్తి ఉత్సవాలన్నీ చేస్తూ ఉంటారు. తిరుక్కడయ్యూర్ అని దక్షిణ దేశంలో ఉంది క్షేత్రం. విచిత్రం ఏమిటంటే లోపల శివలింగం ఉంటుంది, బయట అమ్మవారు ఉంటుంది, అభిరామి అమ్మవారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మహానుభావుడు వచ్చి అక్కడ ఉంటూ ఉండేవాడు. ఆయన పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. భట్టు అంటే గౌరవనీయుడు అని, అభిరామి భట్టు అంటూ ఉండేవారు. ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉండేవాడు. లోపల శివాలయం. అక్కడే మార్కండేయ మహర్షి మీద పాశం వేస్తే యమధర్మరాజు గారిని శివుడు తన్నాడు అంటారు. ఇప్పటికీ ఆ తలుపు తీసి చూపిస్తే కనపడుతుంది కూడా, పాశముద్ర ఉంటుంది దాని మీద. బయట అమ్మవారి యొక్క దేవాలయం ఉంటుంది. ఆ అభిరామి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఈ భట్టు అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఆ ఉపాసన చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది. ఆ కనపడుతుండడంలో ఆమె ముఖంలోంచి సుధాధారలు పడుతుంటే ఆయన పరమ సంతోషంతో ముఖాన్ని దర్శనం చేస్తూ లోపల పొంగిపోతూ సమాధిలో ఉన్నాడు. అనుకోకుండా శరభోజీ మహారాజు వచ్చాడు. గుర్రం దిగి గుళ్ళోకి ఎడుతూ అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు కూర్చుని ఉన్నాడు. ఆగి చూశాడు ఇలాగా. ఏదో తన్మయావస్థలో ఉన్నాడు. అర్చకులను అడిగారు, ఎవరితనని అడిగాడు. మహాభక్తుడు మహారాజా అంటే నమ్ముతాడా? తలదీసేయండి అంటాడేమోనని ఉన్మాది, ఏదో ఉత్ప్రేరకాన్ని సేవించాడు, అలా ఉంటాడు. అతని విషయం వదిలేయండి మహారాజా అన్నారు. లోపలికి వెళ్ళాడు, అమ్మవారిని సేవించాడు, వెళ్ళిపోతున్నాడు. ఇలా చూశాడు, కాదు మహాతేజోమూర్తి, ఏదో ఉంది రహస్యం అని. ఇతడు ఉన్మాద అని అడిగాడు. అవును అన్నారు. కదపండి అన్నాడు. కదిపారు. కళ్ళు తెరిచాడు. ఇవాళ ఏ తిథి అని అడిగాడు. ఆ రోజు అమావాస్య. ఆయన అన్నాడు, మరి లోపల అమ్మవారి ముఖమండలాన్ని పూర్ణచంద్రబింబంగా చూస్తున్నాడు కదా, అందుకని ఆయన అన్నాడు పౌర్ణమి అన్నాడు. వెంటనే రాజన్నాడు, చీకటి పడ్డాకొస్తాను, పౌర్ణమి చంద్రుణ్ణి ఆకాశంలో చూపించకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. అలాగే ఆయనకి ఆలోచించే అవకాశం లేదు. ఇంకా అమ్మవారి ముఖమండలాన్నే లోపల ఇంకా ధ్యానంలో ఆ సంతోషంలో ఉన్నాడు. అలాగే అన్నాడు. ఆయనేం అమ్మవారిని అడగలేదు. రాజు వెళ్ళాడు, దర్శనం చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అందరూ వచ్చారు. నీకు ఎందుకురా, ఏ మాట మాట్లాడుకుంటే గొడవ వదిలిపోను కదా, నువ్వు ఉన్మాది అని చెప్పావు, నిష్కారణంగా నోరు విప్పావు, పౌర్ణమి అన్నావు, ఇప్పుడు ఎక్కడ తెస్తావు? ఆయన అన్నాడు, నేను తేవడం ఏమిటి, ఆ అమ్మవారు రక్షించుకుంటుంది తన వస్తువుని తాను. చీకటి పడింది. సంధ్యావందనం చేసుకున్నాడు, అరుగు మీద కూర్చున్నాడు. కూర్చుని అభిరామి అంతాది అంటారు. ఏ మాటతో పూర్తవుతుందో ఆ మాటతో తర్వాతి శ్లోకం ప్రారంభం కావాలి. ఉద్ధృత నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి అని శంకరులు చేశారు షట్పది. దేంతో పూర్తవుతుందో దాంతో మొదలెట్టాలి. ఉద్ధృత నగ అన్నారనుకోండి, తర్వాత మళ్ళీ నగతో మొదలెట్టాలి. నగభిధనుజ, ధనుజ అన్నారనుకోండి ధనుజకులామిత్ర, మిత్ర అన్నారనుకోండి మిత్ర శశి దృష్టే, దృష్టి అన్నారు దృష్టే భవతి. ఏ మాటతో అవుతుందో ఆ మాటతో మళ్ళీ మొదలెడుతుండాలి. అదే అర్థం బద్ధం లేకుండా కాదు, అద్భుతమైనటువంటి అందం ఆవిష్కరింపబడాలి. అలా ఏ మాటతో పూర్తవుతోందో ఆ మాటతో తర్వాత శ్లోకం చెప్తూ అంతాది చెప్తున్నాడు. చెప్తూ ఉండగా 63వ శ్లోకం దగ్గరికి ఇలా ఉంది. వచ్చాడు శరభోజీ మహారాజ్. గుర్రం దిగా రూ మీదకి వచ్చాడు. వచ్చి భుజం మీద తట్టి అన్నాడు, ఏది చంద్రబింబం అన్నాడు. ఎక్కడుంటుంది? అమావాస్య. చంద్రబింబం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన అమ్మవారిని నమ్మి ఉన్నాడు. ఆయన ఏం ప్రార్థన చేయలే అమ్మవారిని. అంతా అది చెప్తున్నాడు. అమ్మవారు చూసింది. అభిరామి దేవాలయంలో ఉంది కదూ, తన భక్తుణ్ణి రక్షించుకోవాలి, వాడి మాట నిజం చెయ్యాలి. వెంటనే అమ్మవారి మూర్తిలోంచి చెయ్యి లేచి తన చెవి తాటంకం తీసింది. తీసి గుళ్ళోంచి ఆకాశంలోకి విసిరింది. సర్రను పైకెళ్ళి పూర్ణచంద్రబింబల్లా తాటంకం నిలబడింది. శరభోజీ మహారాజ్ నేల మీద పడిపోయాడు ఆ అభిరామ భట్టుకి. ఇప్పటికీ ఆ అభిరామి అంతాది కామాక్షి దేవాలయం గోడల మీద చెక్కబడి ఉంది.
ఆవిడ ఉన్నది అని నమ్ముకున్న వాణ్ణి ఆ తల్లి రక్షించదు. ఆయన ఉన్నాడు అని నమ్మిన వాణ్ణి శ్రీ మహావిష్ణువు రక్షించరు. తత్వత ఒక్కటే ఆ వస్తువు. రక్షణ శక్తియే రెండుగా వ్యవహరిస్తుంది. స్త్రీగా ఆమె, పురుషుడుగా ఆయన, అంతే. నారాయణ నారాయణి. అందుకే ఇద్దరు ఓసారి పుడుతూ ఉంటారు. అక్కడ దేవకీ వసుదేవులకు పుడతాడు. ఇక్కడ ఈవిడ యశోద నందుల దగ్గరికి వస్తుంది. ఆయన ఇక్కడికి వస్తాడు. ఆవిడ ఇక్కడికి వస్తుంది. అన్న చెల్లెళ్ళు అయ్యారా లేదా? బాహ్యంలో కూడా అది వాళ్ళిద్దరి యొక్క సమానమైనటువంటి రక్షణ ధర్మం. అది ఆమె నలుపు. తప్ప నేను ఏదో నల్లటి పిల్ల పుట్టింది నారదుడు కాళీ అని పేరు పెట్టుకున్నాడంటే మీ అందరూ దిగులు పడిపోయి రేపు పొద్దున్న దిగాలుగా ఉపన్యాసానికి రాకూడదు. ఆమె పరమరక్షణ శక్తి. మీకు తెలియదని కాదు, మీకు అందరికీ తెలుసు. నేనే వాచాలతో అలా అంటుంటాను. అటువంటి కరుణామయి. అందుకని నల్లపిల్లగా వచ్చింది. కానీ ఆమె కాలస్వరూపము. ఆమె చెయ్యలేనిది, ఆమెకి తెలియనిది ఏమీ లేదు. ఆ పిల్లని చూశాడు మహానుభావుడు హిమవంతుడు, పొంగిపోయాడు. అప్ప పోతన గారు వీరభద్ర విజయంలో చేశారు పద్యాలు. అసలు పోతన గారికి ఎలా పడ్డాయో ఆ పద్యాలు. ఆ హిమవంతుడు ఆ పిల్లని చూసి అంటాడు, గిరిలలో నన్నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు. నేనెవరినమ్మా? ఓ కొండని. మనుష్యుల పేర్లే జ్ఞాపకం పెట్టుకోరు. రారే రాజులు రాజ్యములు గెలవరే గర్వోన్నతిం పొందరే వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనన్ గలదే శివి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తొలపరే ఈ కాలమున్ భర్తవా. మనుష్యుల పేర్లే లోకంలో జ్ఞాపకం ఉండవమ్మా. కానీ అటువంటిది నేనెవరమ్మా? కొండల్లో ఓ కొండని. కానీ అమ్మా, నా పేరు శాశ్వతంగా లోకంలో ఉండిపోతుంది. ఎందుకంటే నాకు కూతురయ్యి వచ్చి పర్వతరాజపుత్రి పార్వతి అని పెట్టుకున్నావా? అమ్మా, నా పేరు శాశ్వతం చేశావమ్మా. గిరిలలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తెట్లు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువతన అన్నాడు. చంద్రబింబం వంటి ముఖం కలిగిన దానా ఇది మహాద్భుతం. ఏమి అదృష్టం! లోకములకన్నిటికీ నువ్వు తల్లివి, నీకు నేను తండ్రిని. ఇంతకన్నా భాగ్యం ఉంటుంది ఆ లోకంలో. కాబట్టి ఆ తల్లి పార్వతీదేవిగా జననం అందింది. సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి పార్వతీదేవిగా హిమవంతునికి కుమార్తె అయి హైమవతి అన్న పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఒక మంగళప్రదమైనటువంటి ఘట్టం దగ్గర నేను పూర్తి చేశాను. ఆమె సతీదేవిగా అవతార పరిసమాప్తి చేసి తారకాసుర జననం జరిగి అక్కడ మేనకా కళావతి ధన్య మొదలైన వారు శాపాలు పొంది భూమి మీదకొచ్చి ఈవిడ ప్రార్థన చేసి దేవతలు బాధపడి ప్రార్థనలు చేస్తే ఆవిడ అనుగ్రహించి సువాసిని పూజ చేయించి మేనకాదేవికి కుమార్తెగా వచ్చినది అన్న మంగళప్రదమైన ఘట్టం దగ్గర ఇవాళ పార్వతీ జననం దగ్గర ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకున్నప్పుడు పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని కొనసాగిస్తాను ఆ తల్లి అనుగ్రహం. ఇప్పుడు ప్రవచనం అయిపోయిన తర్వాత పార్వతీ కళ్యాణం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేస్తాను. దయచేసి అలా కూర్చోండి ఒక 5 నిమిషాలు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేను మీతో ఒక విషయం మనవి చేసి నీ పూజ అని చెప్తున్నాను. అమ్మవారు చాలా ప్రీతి చెందిందనుకోండి. ఎప్పుడైనా అంత ప్రీతి చెందితే ఆమె బాలా రూపంలో వస్తుంది, చిన్నపిల్ల రూపంలో వస్తుంది. అది ఆ ఉపాసనలో ఉన్నటువంటి పెద్దలకి అనుభవైక వేద్యమై ఉంటుంది. కానీ మీకు ఒక గొప్ప విషయం చెప్పనా? ఎంత తెలిసిన్నవాడు మాయామోహితుడవుతాడు. ఆవిడ వచ్చినప్పుడు గుర్తుపట్టలేడు. బాల వచ్చింది అని గుర్తుపట్టలేరు. వచ్చి చమత్కారంగా అడుగుతుంది, నాకు కాసిన పువ్వులు ఇవ్వా తాతయ్య, నాకు కాసిన పువ్వులు ఇవ్వా అను, లేకపోతే నాకు గాజులు ఇవ్వా, నాకు గాజులు ఇవ్వా, నాకు గాజులు ఇవ్వా అను అడిగి తీసుకుని మురిసిపోయి వెళ్ళిపోతుంది. చిత్రం ఏంటంటే ఆ సమయంలో చటుక్కున విసుక్కుంటాం, కానీ వెళ్ళిపోగానే తెలుస్తుంది. నేను దాపరికం లేకుండా మీ దగ్గర ఒక విషయం పంచుకుంటాను. మీరు సహృదయంతో దీన్ని స్వీకరించండి. ఇది ఏ ఆర్భాటం కోసం కానీ, ఇది ఏ ప్రచారం కోసం కానీ నేను చెప్పట్లేదు. మేము శారదా నవరాత్రులు చేస్తాం కాకినాడలో. ఒకరోజు సుమాసిని పూజ చేస్తే ఒకరోజు బాల పూజ చేస్తాం.
చేసినప్పుడు 9 రోజులు వచ్చాయనుకోండి, సువాసి 5 రోజులు వస్తే బాల 4 రోజులు వస్తుంది. 8 బాలలకి చేస్తాం. 4 8 32. కానీ మేము పట్టు లంగాలు అవి కొనేటప్పుడు మాత్రం 33 కొంటాం. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా వస్తుందని నమ్మకం. ఎంత సత్యమో మీకు నేను చెప్తాను. ఒకానొకప్పుడు ఏమైందంటే ఇలాగే బాల పూజ అవుతోంది. ఎందుకైనా మంచిదని ఓ పట్టులంగా పూజా సామాగ్రి పెట్టుంచుతాం. లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి వైద్యుడు ఒకరున్నారు కాకినాడలో, సాంబశివరావు గారని. ఆయన మనవరాలు ఆ రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నాకు అయ్యప్ప స్వామి గుళ్ళో బాలపూజ చేయిస్తావా చేయించవా అని ఏడుపు మొదలెట్టి. ఆ పిల్లని ఏం చేయాలో అర్థం కాక గోపాలకృష్ణ గారికి ఫోన్ చేశారు. అయ్యా, బాలపూజ చేయించమని పిల్ల చాలా గోల పెట్టేస్తోంది, మాకేం చేయాలో అర్థం కావట్లేదు. అంత లబ్ధ ప్రతిష్ఠుడైన డాక్టర్ కారేయించి గోపాలకృష్ణ గారి దగ్గరికి పంపించారు. గోపాలకృష్ణ గారికి గురువు గారి మాట శాసనం. గురువు గారు రోజుకి 8 అన్నారు. ఒక్కనాటికి చేయించడం కుదరదు. అప్పటికి ఇంకా ఇంకొక బాల వస్తుందని నేను చెప్పాల, 33 కొనట్టే పెట్టామంతే. గురువు గారు చెప్తే చేయిస్తా. ఆ పిల్ల హఠం చేసి నాకు బాల పూజ కావలసిందే అని వచ్చేసింది. సువాసిని పూజకి బాల పూజకి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, బాల పూజలో ఊయల పెడతాం. ఎందుకంటే ఆమె ఊయల ఊగుతున్నప్పుడు కీర్తన పాడుతుంటే అమ్మవారు సభలో తిరుగుతుంది, ఆ బాల రూపంలో ఆవాహన అవుతుంది. ఎంత ప్రసన్నురాలవుతుందో అసలు ఆ సమయంలో సభలో ఉండడమే చాలు, సమస్త రక్షణల హేతువు. 8 ఉయ్యాలలే పెడతాం ఎప్పుడు. చిత్రం ఏమిటంటే ఆ రోజున ఎలా పొరపాటున కట్టేశారో తెలియదు, 9 ఉయ్యాలలు కట్టేశారు. ఏం గోపాలకృష్ణ గారు? 9 ఉయ్యాలలు కట్టారు. అసలు అలా ఎలా? అందులో గోపాలకృష్ణ గారి నాయకత్వం, గోపాలకృష్ణ గారి కార్యక్రమాలంటే ఇందులో కొంతమందికే తెలుసు. ఆయన ఏదో భూమికి జానడు అలా ఉన్నారనుకుంటున్నారు మీరు. దుర్నిరీక్షుడు. అన్ని కార్యక్రమాలు రాత్రింబవళ్ళు చేస్తారు ఆయన. ఆయన దగ్గర 8 అంటే 9 కట్టడమే, చెమడాలు తీసేస్తారు. అలాంటిది ఎలా ఉన్నాయో తెలియదు. 9 ఉయ్యాలు ఉన్నాయి. ఈ పిల్ల వచ్చేసింది. 8 బాలలతో తల్లిదండ్రులు వచ్చారు, ఆ యజమానులు వచ్చారు, కూర్చోపెట్టేశాం ఉయ్యాల్లో. 9వ ఉయ్యాలు ఉండిపోయింది. విప్పేద్దాం అనుకునే లోపల ఈ పిల్లని తీసుకుని గోపాలకృష్ణ గారు వచ్చారు. గురుగారు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఈ పిల్ల ఏడుపండి నాకు పూజ చేయమంటోందని. అమ్మవారు అనుగ్రహించింది. గోపాలకృష్ణ గారు కూర్చోబెట్టండి, ఆ 9వ ఉయ్యాల్లోని కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి పూజ అంతే. ఆ పిల్ల పూజ చేసుకుని సంతోషంగా వెళ్ళిపోయింది. ఈ సంవత్సరం కూడా అంతే. కరెక్ట్గా బాలలందరినీ ధాన్యం పోసిన బుట్ట పట్టుకుంటున్నాం, 9వ బాల వచ్చేసింది. మళ్ళీ చేశాం. ఈ సంవత్సరం 2 మాటలు 8 మాటలు ఎక్కువ వచ్చేసింది. అది అమ్మవారి అనుగ్రహం. ఆ తల్లి బాలగా వస్తుంది. ఆమె సువాసిని పూజలో ఊయలలో ఊపం, బాల పూజలో మాత్రం బాలని ఊయలలో కూర్చోపెట్టి ఊపుతాం. అందున అమ్మవారిని పెళ్లి కూతురిని చేసేటప్పుడు సువాసిని పూజ బాల పూజ చేసి ఆవిడ్ని ఊపడం అంటే ఊయల ఎంత ప్రసన్నురాలైపోతుందో. ఎంత ప్రసన్నురాలు కాకపోతే ఇన్ని ఆశ్చర్యకరంగా బాల భ్రమరాంబ స్వరూపం. భ్రమరాంబ దగ్గర పూజ చేసిన పసుపు కుంకాలు రావడం ఏమిటి? ఏదో ఇంత పంపిస్తారు ఇంత పంపిస్తారు. 50 కిలోల పసుపు, 50 కిలోల కుంకం, నెల్లూరు రాజరాజేశ్వరికి పూజ చేసిన కుంకం, ఇవన్నీ రేపు పొద్దున్న వచ్చేస్తున్నాయి. కొన్ని వేలు పసుపు తాళ్ళు బంగాపట్నంలో పూజ చేసి వచ్చేయడం ఏమిటి? అసలు కన్నం లేని ముత్యం దొరకడానికి మాకు శారదా నవరాత్రుల్లో 10 రోజులు పట్టింది. ఒక్క రోజులో అన్ని ముత్యాలు దొరకడం ఏమిటి? ఆ తల్లి అనుగ్రహం కాకపోతే.